క్రమంగా ఆలోచనలు మారుతున్నాయి, విషయాలు కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి అంశమైతే స్పష్టంగా కనబడుతోంది. అందులో ప్రధానమైనటువంటి అంశం పులస. పులసకి సంబంధించి నాకైతే నాన్ వెజ్ అలవాట్లేదు కాబట్టి చేప గురించి నాకు తెలియదు, కానీ దీని గురించి ఇంతకుముందు కూడా కొన్ని వార్తలు అయితే చేయించాను. ఇప్పుడు చూస్తే పులసకి సంబంధించి కొత్త పరిశోధన చేస్తున్నాడు. సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురెదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాలో పులస చేప వలలో పడిందంటే మత్స్యకారులు సంతోషానికి అవధులుండవు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప ప్రస్థానం పోషకాల మార్పుల మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ CIFT ప్రత్యేక అధ్యయనం చేసింది. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళ్తుందా లేక నదిలోనే ఉండిపోతుందనే సందేహాలను శాస్త్రవేత్తల్ని వెంటాడుతున్నాయట. గుడ్లు పెట్టేందుకు గోదావరి నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా అనే సందేహాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పులసల్ని వచ్చినట్టుగా పట్టేస్తుంటే పులసల పునరుత్పత్తి దెబ్బతిని ఆ చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదేవిధంగా గోదావరిలో పుట్టిన పులస పిల్లలు సముద్రంలోకి వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇందుకు లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. పులసల గమనాన్ని ప్రత్యేకంగా ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి మైగ్రేషన్ డైనమిక్స్ సైతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పులస చేపలను సంరక్షించడం సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. కనీసం 20% పులసలు పునరుత్పత్తి చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్లోని పద్మా నది, ఇరాక్లో యూప్రటిస్, మయన్మార్లో ఇరావడి, పాకిస్తాన్లో సింధు, భారత్లోని గంగా, గోదావరి నదీ ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. నది నుంచి సముద్రంలో ప్రవాహం కలిసే ప్రాంతాలు ఇవి లభిస్తాయి. వీటి లభ్యత ఇటీవల కాలంలో తగ్గిపోతుంది. గోదావరి తీరంలో లభించే పులస మెరుస్తూ ఉంటుంది. వీటిని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమే అని చెప్పి నిపుణులు మాత్రమే గుర్తిస్తున్నారట.